హలో ఎవ్రీవాన్, ఈరోజు వారాహి అమ్మవారికి 9వ వారం కదా. ఇంకా అందరికీ ఉండే డౌటే ఈరోజు అమ్మవారిని కదపాలా రేపు కదపాలా అని. ఇంకా నేను ఆ డౌట్ని అయితే ఈరోజు క్లియర్ చేయబోతున్నాను. అమ్మవారికి ఇది 9వ వారం కాబట్టి ఇంకా నేనైతే 9 పిండి దీపాలతో అయితే నేను హారతి అయితే ఇచ్చేసాను. దాంతోపాటు అమ్మవారికి వాయనంగా చీర కనుము ఇంకా పువ్వులు పండ్లు గాజులు అన్నీ పెట్టి అయితే అమ్మవారికి వాయనమైతే ఇచ్చాను. దీంతోపాటు అమ్మవారికి 9వ వారం కాబట్టి చివరి రోజు కాబట్టి ఇంకా అమ్మవారిని మన ఇంటికి పంపించే కంటే ముందు అమ్మవారికి అయితే దిష్టి తీయాలి ఎరుపు నీళ్ళతో. ఇంకా నేను అవన్నీ అయితే తీశాను. ఇంకా మరి ఈరోజు కదపడమా రేపు పీఠాన్ని కదపడమా అనే డౌట్ ఏంటంటే శుక్రవారం అస్సలు కదపద్దు. నేనైతే 9 రాత్రులు గడిచిన తర్వాత శుక్రవారం కాకుంటే మాత్రం ఇంకా నేను 9వ రోజు తర్వాత 10వ రోజు నేను కదుపుతుంటే మార్నింగ్. ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఆ రోజు కదపకుండా నార్మల్గా పూజ చేసుకొని శనివారం రోజు అంటే ఏకాదశి రోజు అయితే తొలి ఏకాదశి రోజు అయితే ఇంకా నేను పీఠాన్ని అయితే కదిపి అమ్మవారిని మన ఇంట్లో నుండి సాగనంపుతున్నాను. ఇంకా ఈరోజు 23 కదా, 23 రోజు నేను పీఠాన్ని కదపట్లేదు. 25th సాటర్డే రోజు మాత్రం నేను పీఠాన్ని కదిపి అమ్మవారిని అయితే సాగనంపుతున్నాను. దాంతోపాటు లాస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి అన్ని రకాల వంటలు అయితే చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టాను. ఇంకా నేను ఇది 3 ఇయర్స్గా చేస్తున్నాను, రెగ్యులర్గా ఇలానే చేస్తాను. ఇంకా నార్మల్గా నేనైతే 11 days అవుతుంది నాకు ఫాస్టింగ్ ఉండడము. అంతకుముందు కూడా ఇలానే తొలి ఏకాదశి రోజే అమ్మవారి పీఠాన్ని కదిపాను. ఇంకా ఈసారి కూడా నేను 11 రోజులైతే ఫాస్టింగ్ ఉంటున్నాను. వీడియో నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా పీఠం కదిపిన తర్వాత ఇంకా నేనైతే ఫాస్టింగ్ అయితే వదులుతాను. చూడండి అమ్మవారికి ఏ నైవేద్యాలు అయితే పెట్టానో ఆ నైవేద్యాలు మళ్ళీ నేను అన్నీ వేసుకొని ఇంకా ఫాస్టింగ్ అయితే వదులుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.